జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సుమనాది వద్దు. సుమనని భయంతో పిగుసుకుపోని. నెక్స్ట్ ఛాన్స్ మందే. పామొచ్చ కూడా మొండిగా ముందుకెళ్ళవదమ్మా. నాగయ్య ఎక్కడున్నాడు? ఇంత జరిగాక బుద్ధుంటే వెళ్ళదు. ఉంటే కదా. రే సరే గాని ముందు గదిలోకి తీసుకెళ్ళి డాక్టర్ గారిని అడిగి మందులే. అవును, అసలు నేను అట్టి మనిషిని కూడా కాదు. తెలుసులే, పద. నాగయ్య, నాగయ్య ఆగు. ఎందుకు వచ్చావు నువ్వు? మా చెల్లెల్ని కాటేయడానికి రాలేదు. నా భర్తని కాటేయాలని వచ్చావు కదూ? అయ్యో మాత, అలా ఉందేంటి? సుమనమాతను హెచ్చరించడానికే ఈ ఫణీంద్రుడు వచ్చాడు. లేదెద్దులయ్యా, మా ఆయన్ని కాటేయడానికే వచ్చాడు. ఏమిటి నాగయ్య, ఇది నిజమేనా? అందుకు కాదని శిరస్సుతో సైగ చేస్తున్నాడు మాత. నీకు తెలీదెద్దులయ్యా, ఏం జరగబోతుందో నాకు తెలుసు. నాకును తెలుసు మాత. ఏం తెలుసు నీకు? పావు వల్ల బాబు గారికి గండం ఉందని తెలుసా? గండమా? చూసావా? నీకు తెలీదు. కాని ఆ ఆపదని, రాబోయే ఆ గండాన్ని నేను చూశాను. అందుకే ఇక ఈ ఇంటికి నాగయ్య రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నాను. మాత, ఎక్కడికి? మాత, ఏం చేస్తున్నారు మాత? ఏం చేస్తున్నావు మాత? నా భర్తకు సర్పగండం పోయేదాకా నాగయ్య ఈ ఇంట్లోకి రాకుండా రేఖను వేస్తున్నాను. అయ్యో వద్దు మాత, ఈ తొందరపాటు మంచిది కాదు తల్లి. తప్పుకో ఎద్దులయ్యా, ఈ ఆపద నుంచి మా ఆయన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అయ్యో మాత, 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 ఏం చేస్తున్నావు మాత? వద్దు మాత, నా మాట వినండి మాత. మాత, మాత, ఆపండి మాత, నేను ఎందుకు చెప్తున్నాను వినండి మాత. చూడు నాగయ్య, సర్పగండం పోయేదాకా నువ్వు ఇంట్లోకొస్తే నేను కొలిచే విశాలాక్షి అమ్మవారి మీదొట్టే. ఎంత పని చేసావమ్మా! నీ మాటకి నాగయ్య నొచ్చుకుని కంటతడి పెట్టాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.